శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. Let us see what Bhashyakara says. Sa Bhagavan సృష్ట్వా ఇదం జగత్ తస్య చ స్థితిం చికీర్షుః మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతీన్ ప్రవృత్తిలక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. మేనిఫెస్టేషన్కే సృష్టి అని పేరు. సో అదంతా కూడా పక్కన పెట్టి ముందుకు తీసుకువెళ్తున్నారు విషయాన్ని. ఇదం జగత్ సృష్ట్వా, ఈ జగత్తును సృష్టించి, సృష్టించిన జగత్తుని పాలించటం కూడా భగవంతుని యొక్క ధర్మమే. సృష్టించేవాడు ఒక ఆయనను, పాలించేవాడు మరొక ఆయన అని మీరు అనుకోకూడదు. అది పద్ధతి కాదు. అది ఈ పురాణ గాథలలో ఈ రకమైనటువంటి ఒక ఒపీనియన్ ఒకటి సమాజంలో బాగా దృఢంగా నిర్మాణమై ఉన్నది. సో దాన్ని ఖండించి పాఠం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం నేను చెప్తున్నాను. అలాగా ఒక ఆయన సృష్టిస్తాడు, ఇంకో ఆయన ఏమో రక్షిస్తాడు, మరో ఆయన ఉపసంహారం చేస్తాడు. ఈయన ఈ ఊళ్ళో ఈ డిస్ట్రిక్ట్ లో ఈయన ఉంటే ఆ డిస్ట్రిక్ట్ లో ఆయన ఉంటాడు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఒకే పరమేశ్వరుడు సృష్టించి పాలించి ఉపసంహరిస్తాడు. ఆయనే అన్ని పనులు ఒకే పరమేశ్వరుడు చేస్తాడు. కాబట్టి దిస్ పాయింట్ ఒకటి మనసులో క్లియర్ గా ఉండాలి. తస్యచ స్థితిం చికీషు, ఆ జగత్తుని పాలించుట, రక్షించుట, పాలించుట, దాన్ని నిలబెట్టుట అని అర్థం. సో దానికి స్థితిని చేయగోరి, చికీర్షు అంటే చేయగోరి ఆ భగవానుడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా. ఇప్పుడు సృష్టి అయిందనుకోండి, సృష్టి చేసిన పరమేశ్వరుడు. అది ఎలాగంటే, ఇప్పుడు చూడండి, నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఒక వ్యక్తిని నేను, అయ్యా మీకు తాతగారు ఉన్నారా అని అడిగాను అనుకోండి. ఆయన ఏం చెప్తాడు? ఎస్ అంటాడు. అని ఆ తాతగారిని చూపిస్తాడు కూడా కావాలంటే. ఆయన పేరు చెప్తాడు, అడ్రస్ కూడా ఇవ్వగలదు. సపోజ్ మీకు ముత్తాతగారు ఉన్నారా అని అడిగాను అనుకోండి. ఇప్పుడు ఏం చెప్తాడు? ఎస్ అనే చెప్తాడు. ముత్తాతగారు చుట్టుపక్కల ఉండకపోవచ్చు, ఇతగాడు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, అయినా కూడా ముత్తాతగారిని నేను ఉన్నారు అనే చెప్తాడు. ఏం చేతంటాను? తాను చూడలేదు కదా ముత్తాతగారిని. మరి తాను చూడని ముత్తాతగారు ఉన్నట్టా లేనట్టా అని సందేహం ఎవరికైనా వస్తుందా? రాదు. ముత్తాతగారు ఉన్నారు, ఉండేవారు. ఎందుకంటే దానికి హేతువు ఏమిటంటే తాను ఉన్నాడు, అంతే. తాను ఉన్నాడు అంటే ముత్తాతగారు ఉండి ఉండాలి, అంతేనంటారా? లేకపోతే ముత్తాతగారు లేకుండానే తాను ఉంటాడా? ఉండదు కదా. ఓకే. సో తాను ఉన్నాడు అంటే తనకి ప్రపితామహుడు ఉండి ఉండాలి. 3 generations బ్యాక్ ఒక పెద్ద ఆయన, ఒక ఆయన ఉండి ఉండాలి. 30 generations బ్యాక్ ఒక పెద్ద ఆయన ఉండి ఉండాలి. తప్పనిసరిగా ఉండాలండి, లేకపోతే వీడెక్కడ ఉంటాడు? 300 generations బ్యాక్ లో కూడా తప్పనిసరిగా ఒక ఆయన ఉండి ఉండాలి. 3000 generations బ్యాక్ కూడా తప్పనిసరిగా ఉండాలి. సపోజ్ ఐ ఆస్క్ యూ, మీకు 3 crore generations బ్యాక్ ఒకళ్ళు ఉన్నారా లేరా అని అడిగారు అనుకోండి. వాట్ ఆన్సర్ యూ విల్ గివ్? ఎస్ అని చెప్పాల్సి ఉంటుంది మీరు. సో అలా వెనక్కి వెళ్ళి యు రీచ్ ఎ స్టేజ్. ఆ స్టేజ్కే సృష్టి అని. దేర్ వాజ్, వెదర్ దట్ వాజ్ ఎ జెంట్లమన్ ఆర్ ఎ మంకీ ఆర్ వాట్ ఎవర్, దేర్ వాజ్ సమ్ కాన్షియస్ బీయింగ్ హూ వాజ్ మై గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్. ఒప్పు తీరాలి. సో ఆ మొట్టమొదటి కాన్షియస్ బీయింగ్ ఎవరైతే మన వంశపురుషుడు అని అంటామో ఆయనకి భగవాన్ అని పేరు. దట్ ఈస్ ది వే ఇన్ విచ్ వి లుక్ ఎట్ ఇట్. చాలా లాజికల్ గా చెప్పి మాట.
సో ఆ భగవానుడు ఆయన ఈజ్ ది ఫస్ట్ పర్సన్ హూ ఈజ్ ది బిగినర్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఆయన ఉండబట్టి మనం ఈవేళ ఇక్కడ ఉన్నాం. మధ్యలో చాలా జనరేషన్స్ వెళ్ళాయి. ఇప్పుడు ఆయన ఉంటే ఆయన తరువాతి జనరేషన్ ఒకటి ఉండాలి. ఆ తర్వాత ఇంకో జనరేషన్, మరో జనరేషన్, మరో జనరేషన్, అలా వచ్చి 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 ఇప్పుడు నేను వరకు వచ్చింది ఈ పరంపర. సో ఆ పరంపరలో మొట్టమొదటి స్థానంలో భగవానుడు ఉంటాడు. రెండో స్థానంలో ఎవరైనా ఉన్నారా? ఎస్, వాళ్ళకి ప్రజాపతులు అని పేరు. ఇది పురాణ సృష్టి ప్రక్రియ. పరమేశ్వరుడు ప్రజాపతులను సృష్టిస్తాడు ముందు. ఈ ప్రజాపతులు వీళ్ళు ఎంతో కొంతమంది ఉన్నారు, 10 12 ఏదో ఉన్నారు. వీళ్ళలో మొదటివాడు మరీచ్యాదీన్ ప్రజాపతి కృష్ణ. నిజానికి సృష్టి అంతా కూడా ఆ శక్తి నుంచి ఆవిర్భవించిన మాట మీకు నేను మొన్న క్లాసులో చెప్పినట్టు గుర్తు, మొన్నక క్లాసులో చెప్పాను. వాటెవర్, జగత్తు శక్తి నుంచి ఆవిర్భవించాడు. కాబట్టి ఆ భగవాన్ అనే మాట, భగవంతుడు అంటే శక్తి స్వరూపుడైన పురుషుడు అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే చెప్తారు కూడా. హిరణ్య గర్భుడు అని అంటారు ఆయన్నే. శక్తి స్వరూపుడు, తేజోమయుడు. హిరణ్య గర్భుడు అంటే అర్థం అది. హిరణ్యం అంటే తేజస్సు. సో ఇప్పుడు శక్తి స్వరూపుడు నుంచి అయినటువంటి పరమేశ్వరం నుంచి ఉదయించినటువంటి మొట్టమొదటి ప్రజాపతి ఆయన కూడా శక్తి స్వరూపుడుగానే ఉంటాడు కదండి. మరీచి అంటే ఆ అర్థం ఉంది, చాలా మెటఫారికల్ మీనింగ్. మరీచి అనేది ఒక ప్రజాపతి గారి యొక్క పేరు. కానీ ఎటువంటి పేరు అది? మరీచి శబ్దానికి కిరణము అని అర్థం. ఆ హిరణ్య గర్భుడు సూర్యుడైతే, సూర్యుడు స్థానంలో భగవంతుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు మరీచి స్థానంలో ఎవళ్ళు ఉంటారు? కిరణమే ఉంటుంది. అదే అర్థం కూడా ఉంది. కాబట్టి మెటఫారికల్ గా ఆ పరమేశ్వరుడు సూర్యుడు, ఆ సూర్యుడి నుంచి ఉదయించిన ఒక కిరణము మరీచి. ఆ పరంపరలో మనం ఉన్నాం. విచ్ ఈస్ ది ట్రూత్, దట్ ఈస్ ది ట్రూత్ ఆల్సో. సో ఒక అద్భుతమైన శక్తి, ఈశ్వరుని యొక్క శక్తియే ఈ నక్షత్రాలు రూపంగానూ ప్రకటమవుతుంది. ఆ నక్షత్రాల్లో ఒక నక్షత్రం సూర్యుడు, ఆ సూర్యుడి నుంచే ఈ లైఫ్ అంతా కూడా వచ్చినది ఈ భూగోళం మీద. దెర్ఫోర్ మనకి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ది వెరీ ఫస్ట్ ఫాదర్ హిరణ్య గర్భుడైతే, ఇన్ బిట్వీన్ లో ఉన్నటువంటి వాళ్ళలో సూర్యుని తరువాతి వాళ్ళలో మరీచి అనే ప్రజాపతి. నేను ఉంటే ఒక పురాణ నామధేయానికి ఒక మెటఫారికల్ సింబాలిక్ మీనింగ్ ని బోధించే ప్రయత్నం చేస్తున్నా. బికాస్ అలాంటి మీనింగ్ ఉంది దాంట్లో. సో మరీచి మొదలైన, మరీచిమాన్ అని పేరు సూర్యుడికి, మరీచి గలవాడు. సప్తసప్తిర్మరీచిమాన్ అని ఆదిత్య హృదయంలో వస్తుంది. సో మరీచి మొదలైన ఆ విషయాలని నేను చెప్తున్నా. శంకరాచార్యులు అవేం చెప్పట్లేదు. ఆయన ఆ పురాణాల్లో ఉన్నటువంటి ఒక గాథని చెప్పేసి మనకి ఈశ్వరుడికి మధ్యన ఈ ధర్మము అనేటువంటి కనెక్షన్ ఉంది అని, దట్ ఈస్ హిజ్ పాయింట్. సో మరీచి మొదలైనటువంటి ప్రజాపతులను సృష్టించినాడు. ఈ శంకర భాష్యంలో సంస్కృతం ఫాలో అయ్యే వాళ్ళు గమనించవచ్చు, ముందు పదాలని వెనక్కి తీసుకొచ్చి అన్వయిస్తూ ఉంటారు. దట్ ఈస్ ది శంకరాస స్టైల్. చూడండి, మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతి అని అంట. ఈ ప్రజాపతిన్ అనే మాట వెనక్కి తీసుకొచ్చి అన్వయించాల్సి ఉంటుంది. మరీచ్యాదీన్ ప్రజాపతిన్ అగ్రే సృష్ట్వా అని ముందుకు వెళ్ళిపోతుంది పదం, అది వెనక్కి తీసుకొచ్చి అన్వయించాలి. మొత్తం భాష్యం అంతా అదే పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. అందుకోసం పాయింట్అవుట్ చేశాడు. సృష్టించి ఇంకా తర్వాత ఏం చేశాడు? వాళ్ళకి ధర్మాన్ని బోధించాడు. ధర్మం గ్రాహయామాస, వాళ్ళకి ధర్మాన్ని బోధించాడు, ధర్మాన్ని పట్టించాడు. గ్రాహయామాస అంటే వాళ్ళు పట్టుకునేట్లా చేశాడు. గ్రహించుట అంటే పట్టుకునుట. గ్రాహ హేతుకర్తృత్వం. గ్రాహయామాస నిచ్ అంటారు. ఆ యా అనేది ఆ నిచ్ అనే ప్రత్యయం నుంచి వస్తుంది. తాను పట్టుకోవడం కాకుండా ఎదరవాడు పట్టుకునేట్లా చేశాడు, దానికి గ్రాహయామాస. కరోతి చకార చేశను, చేయించను అంటే కారయామాస. అక్కర్ అనే దానికే యా ఒకటి వస్తుంది, ఆది వృద్ధి వస్తుంది. కారయామాస. గ్రాహయామాస, అది దట్ ఈస్ ది చేయించుట, పట్టించుట. సో వాళ్ళు ధర్మాన్ని పట్టుకునేట్లా చేశారు. ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకుంటే అది మనల్ని పట్టుకుంటుంది. ధర్మో రక్షతి రక్షిత. ధరతీతి ధర్మ. ఒక మనిషిగా బ్రతికి
జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి సహకరించి దాని పేరే ధర్మము. ఆ ధర్మాన్ని వాళ్ళ చేత పట్టించినాడు. గ్రాహయామాస అంటే వాళ్ళకి ధర్మాన్ని బోధించి వాళ్ళు ధర్మబద్ధంగా జీవించి ఇట్లా ఆయన చేసినాడు. అంటే కొరడా పట్టుకుని నిలబడ్డాడని కాదు, వాళ్ళకు ఆ రకమైన ప్రేరణను ఇచ్చినాడు. అయితే ఎటువంటి ధర్మము? ధర్మం రెండు రకాలు, ప్రవృత్తి లక్షణం, నివృత్తి లక్షణం అని రెండు రకాలు. సో ఇక్కడ మొట్టమొదటి వాక్యంలో ప్రవృత్తి లక్షణం, ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అంటే ముందుకు అడుగు వేసి ఒక పనిని చేయుట, అది ధర్మం. నివృత్తి అంటే పనులను మానివేసి వెనుకకు తగ్గుట, అది కూడా ధర్మమే. ప్రవృత్తి ధర్మమే, నివృత్తి విచ్ ఇస్ ట్రూ. ఇప్పుడు స్ట్రాటజీలో యుద్ధం చేసే జీవితం సంగ్రామం, అందుకోసం నేను సంగ్రామం దృష్టాంతం చెప్తున్నా. సో జీవిత సంగ్రామంలో ఒకప్పుడు ధైర్యంగా ముందుకు అడుగు వేసి ముందుకు సాగిపోవాలి, అది కరెక్టే, అది ధర్మమే. ఒకప్పుడు ముందుకు వేద్దామనుకున్న అడుగు వేయడం మానేసి వెనక్కి తీసుకుని అలా కామ్గా ఉండిపోవాలి, దాన్ని నివృత్తి అంటారు, అది కూడా ధర్మం. కాబట్టి రెండూ కూడా ధర్మాలే. యవ్వనంలో ముందుకు అడుగు వేసి ఒక అందమైన అమ్మాయిని వివాహమాడి సంతానాన్ని పొంది వాళ్ళని జీవితంలో పైకి తీసుకొచ్చి డబ్బు సంపాదించి ఇల్లు వాకిళ్ళు కట్టి కార్లు అవన్నీ కొని అన్నీ చేయటం, ఇదంతా ధర్మమే, ప్రవృత్తి. దానాలు ధర్మాలు కర్మలు అవి చేయటం. ఒక సందర్భం వచ్చిన తర్వాత వీటన్నిటికీ స్వస్తి చెప్పి కేవలము ఆత్మవిచారం చేసుకుంటూ కూర్చోవడం, శమదమాదులు. శమ అంటే మనోనిగ్రహము, వెనుకకు లాగుట, మనస్సుని లౌకిక వ్యవహారాల నుంచి విత్డ్రా చేసేయటం ధర్మం. దమ ఇంద్రియములను భోగముల నుండి వెనుకకు లాగుట ధర్మం, వివృత్తి రూప ధర్మం. ఇది ధర్మమే, అది ధర్మమే. యుద్ధంలో కూడా ముందుకి అఫెన్సివ్ గా ముందుకు దూసుకు వెళ్లడము స్ట్రాటజీయే, డిఫెన్సివ్ పోస్చర్ లో వెనక్కి తగ్గి నిలబడటము స్ట్రాటజీయే, కరెక్ట్ స్ట్రాటజీ. రెండూ ఉంటాయి, సందర్భాన్ని బట్టి ఉంటాయి. సో రెండు రకముల ధర్మము ఈ జగత్తుకి అవసరము. ఈ ధర్మాన్ని ఎవడు నిర్ధారిస్తాడు? భగవానుడే నిర్ధారిస్తాడు. ఎందుకని? సృష్టించింది ఆయన, పాలించేది ఆయన. కనుక ఆయనే జగత్తు యొక్క స్థితికి ధర్మానికి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి ఈ ధర్మం ఉంటేనే జగత్తు ఉంటుంది, ధర్మం లేకుంటే జగత్తు నిలబడదు. చాలా మంది అంటూ ఉంటారు ధర్మం లేదండి, ఇప్పుడు మా చిన్నప్పుడు ధర్మం ఉండేదని. మా చిన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది ధర్మం. దిస్ కైండ్ ఆఫ్ దట్ ఈజ్ నెగిటివ్ యాటిట్యూడ్. సో ఎప్పుడు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో అలా అంటూ ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చేయాలి, అదేమీ సరికాదు. నిజానికి నన్ను అడిగితే మన చిన్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ ధర్మం ఉంది. దట్ ఈజ్ హౌ ఐ లుక్ అట్ ఇట్. కొన్ని అంశాల్లో మంచి పాయింట్స్ అప్పుడు ఉంటాయి, కొన్ని అంశాల్లో మంచి పాయింట్స్ ఇప్పుడు ఉంటాయి. ఎనీవే మా చిన్నప్పుడు భగవద్గీత ఎవడూ చదివేవాడు కాదు, ఇప్పుడు భగవద్గీత చదువుకుంటున్నారు జనం. దేర్ఫోర్ ధర్మం ఉందంటారా లేదంటారా? ఉంది ధర్మం. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ ఆర్ దేర్. ఎనీవే, సో ఈ ధర్మము ఉండబట్టే సమాజము నిలిచి ఉంటుంది. మనం ఇంకా ఒక సమాజంలో సామాజికులుగా జీవిస్తూ ఏదో కొద్దిగా సుఖంగానే జీవిస్తూ ఉన్నాం. ఏదో సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి జీవితంలో. జీవితం సాగుతోంది సాఫీగా అంటే ధర్మము ఉన్నది. వర్షాలు పడుతున్నాయి, ఏవో ధరలో అవి కొంచెం పైకి వెళ్తున్నా మళ్ళీ నిలబడుతున్నాయి, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. కనుక ఆ ధర్మము అనేది జగత్తు యొక్క స్థితికి మూలము. దాన్ని నిలబెట్టాలి. దాన్ని నిలబెట్టే పని కూడా భగవంతుడిదే. అందుకోసమే ఆయన మరీచి మొదలైనటువంటి ప్రజాపతులను సృష్టించి వాళ్ళకి ధర్మాన్ని నేర్పినాడు. మళ్ళీ ధర్మం గ్రాహయామాస వేదోక్తం. ఈ వేదోక్తం అనే పదాన్ని వెనక్కి తీసుకొచ్చి అన్వయించాలి. మళ్ళీ వేదోక్తం ధర్మం గ్రాహయామాస. ఈ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడికి? వేదముల నుండి వచ్చినది. మరి భగవంతుడికి వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడికి వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన పుస్తకాలు లైబ్రరీ ఏదైనా పెట్టుకున్నాడా అంటే ఆయన యొక్క హృదయంలో జ్ఞానం రూపంగా వేదములు ఉన్నవి. వేదము అంటే అర్థం అది. వేదము అంటే జ్ఞానం. జ్ఞానము దానికి పుట్టుక ఉండదు. జగత్తుకి పుట్టుక ఉంటుంది కానీ జ్ఞానానికి పుట్టుక ఉండదు. సపోజ్ జ్ఞానం కూడా పుట్టింది అంటే భగవంతుడు ఉన్నాడు, జ్ఞానమును సృష్టించి ఆ తర్వాత జగత్తును సృష్టించాడు అనుకోండి. అంటే అర్థం ఏంటి? జ్ఞానాన్ని సృష్టించడానికి ముందు జ్ఞానం లేదు కదా.
అంటే భగవంతుడికి అజ్ఞానం ఉంది అని చెప్పాల్సి ఉంది. జ్ఞానం లేదు అంటే అజ్ఞానం ఉందని చెప్పాల్సి ఉంది. కాబట్టి భగవంతుడు మున్ముందుగా అజ్ఞానిగా ఉండేవాడు, తర్వాత జ్ఞానాన్ని సృష్టించాడు, ఆ తర్వాత జగత్తును సృష్టించాడు. ఎలా ఉంది? అది బాగులేదు, సందర్భశుద్ధిగా లేదు. జ్ఞానము, నాలెడ్జ్ ఈజ్ నాట్ క్రియేటెడ్, నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ డిస్కవర్డ్. న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని క్రియేట్ చేయలేదు, లా ఆఫ్ గ్రావిటేషన్ అని కనుగొన్నాడు. లా ఆఫ్ గ్రావిటేషన్ ఎప్పుడూ ఉంటుంది. సో అది అంతకుముందు భగవంతుడికి మాత్రమే తెలిసిది, ఆ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇప్పుడు న్యూటన్ గారికి, తద్వారా మనందరికీ కూడా తెలుసు. దట్స్ వై వీ కాల్ ఇట్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. అది భగవంతుడి తర్వాత తెలుసుకున్నది న్యూటన్. అలాగే E=mc² భగవంతుడికి తెలుసు, ప్రకృతిలో భాగంగా ఉంది కదండి. మరి భగవంతుడికి తెలియకపోతే ప్రకృతిలో ఎందుకు ఉంటుంది? ప్రకృతి అంతా ఆయన సృష్టించిందే కదా, ఆయన యొక్క ప్రకట రూపమే. భగవంతుడికి సర్వజ్ఞుడు అని పేరు, సర్వము తెలుసున్నవాడు. ఆ సర్వజ్ఞానమునకే వేదము అని పేరు. వేదం అంటే మన ఊళ్ళో ఉన్న పుస్తకం అనే కాదు, ప్రకృతికి సంబంధించిన జ్ఞానము, దానికి వేదము. వేదము అంటే నాలెడ్జ్ అని అర్థం. సో ఆ నాలెడ్జ్ ఈశ్వరుని యొక్క స్వరూపంలో భాగంగా ఉంది. కాబట్టి ఆ వేదంలో భాగంగా ప్రవృత్తి అనే ధర్మం ఉన్నది. ఆ ధర్మాన్ని ఈ మరీచి మొదలైనటువంటి ప్రజాపతులకి ఆయన అందజేసి అది లోకంలో ప్రవర్తిల్లజేసినాడు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఒక ఆయన అక్కడ కూర్చుని ఉండేవాడు, ఆయన మరీచి మొదలైన ఇంకో కొంతమందిని సృష్టించి వాళ్ళకి ధర్మం బోధించాడు అని పురాణ గాథ అది. బట్ సింబాలిక్ గా చెప్పాలంటే, పరమేశ్వరుడు జగత్తును సృష్టిస్తూనే దాంట్లో భాగంగానే ధర్మాన్ని కూడా సృష్టించి, ఆ సృష్టిలో భాగంగానే ఆ ధర్మాన్ని పాలించేటువంటి మనుష్యులు కూడా సృష్టింపబడతారు. ఇప్పుడే జగత్తు సృష్టి నిలబడుతుంది, లేకపోతే సృష్టి నిలబడదు. ఎనీవే, సో ప్రవృత్తి రూపమైన ధర్మాన్ని ఆయన వాళ్ళకి బోధించాడు, మరీచి మొదలైన ప్రజాపతులకి. అది ఒక స్ట్రీమ్, ఒక ప్రవాహం, ఒక పరంపర, ప్రవృత్తి ధర్మానికి సంబంధించిన పరంపర. ఇప్పుడు ప్రవృత్తి ధర్మం ఎవరికి బోధించాడో వాళ్ళకే నివృత్తి ధర్మం బోధించడం కుదరదు. ఎందుకంటే ఏకపురుషుడు ఏకకాలంలో ప్రవృత్తి నివృత్తి రెండింటినీ కలిపి ఆచరించటం సంభవం కాదు. మీరు ప్రవృత్తి అంటే ముందుకు అడుగు వేస్తున్నారంటే ఇంక వెనక్కి ఉపసంహారం చేయటం లేదనమాట. ఉపసంహారం చేస్తున్నారు అంటే ప్రవృత్తి లేదనమాట. సో దీస్ టూ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటారు. మీరు ప్రవృత్తిలో ఉంటే నివృత్తి లేదు, నివృత్తిలో ఉంటే ప్రవృత్తి లేదు. అంతే. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వివేకము అంటారు దీన్నే. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వివేకాన్ని డెవలప్ చేయరు, అంతా కలగాపులగంగా పెడతారు, కలగాపులగం అంటారు, అంతా కన్ఫ్యూజింగ్. శంకర భాష్యం అలా ఉండదు. గీతా వెర్సెస్ కూడా చాలా వివేకపూర్ణంగా ఉంటాయి. అంటే వివేకము అంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్, వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్. బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, హేజీ ఏరియాస్ ఉండవు. హేజీ ఏరియా ఉందని, గ్రే ఏరియాస్ ఉన్నాయనుకోండి, ఉంటే అది జ్ఞానం ఎలా అవుతుందని. భగవద్గీత అంతా చదివిన తర్వాత కూడా ఇంకా గ్రే ఏరియాస్ ఉన్నాయి అంటే దాన్ని ప్రస్థానం అని ఎలా అనగలుగుతారు? కాబట్టి దేర్ విల్ బి నో గ్రే ఏరియాస్, ఎవ్రీథింగ్ విల్ బి క్రిస్టల్ క్లియర్. వివేకపూర్ణంగా ఉంటుంది భగవద్గీత యొక్క బోధ. అంచేతనే మీకు శంకర భాష్యంలో ఆరంభంలోనే ఆ లక్షణాలు కనపడుతున్నాయి, మీరు గమనించారో లేదో. సో ధర్మము యొక్క రెండు పరంపరలు, రెండు ప్రవాహాలు, ఒకటి ప్రవృత్తి ధర్మము యొక్క ప్రవాహం, ఇంకొకటి నివృత్తి ధర్మము యొక్క ప్రవాహం. ఈ రెండు ప్రవాహాలు కూడా సమాజానికి అవసరం. కాబట్టి ఒక వ్యక్తి రెండింటినీ చెయ్యలేడు. కాపురం చేస్తూ సన్యాసంగా ఉండలేడు, సన్యాసిగా ఉంటూ కాపురం చేయలేడు. రెండూ కుదరవు. ఏదర్ దిస్ ఆర్ దాట్. ఏకపురుషుడు ఏకకాలంలో, ఓ కాలంలో కాపురం చేసి ఇంకో కాలంలో సన్యాసం చేసి, దట్ ఈజ్ ఓకే. బట్ ఏకకాలంలో ఏకపురుషుడు ప్రవృత్తి నివృత్తిని కలిపి సింథసిస్ అంటూ ఉంటారు. అందుకోసం చెప్తున్నా, దెర్ ఈజ్ నో సింథసిస్ ఆఫ్ దట్ కైండ్. యూ కెనాట్ సింథసైజ్. పాలని, నీటిని ఆయిల్ని సింథసైజ్ చేయలేరు మీరు, నీటిని పాలని సింథసైజ్ చేయొచ్చు. సో ప్రవృత్తి నివృత్తి రెండు ప్రవాహాలు. రెండో ప్రవాహం గురించి చెప్తున్నారు. తతః అన్యాంచ సనక సనందనాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞాన వైరాగ్య లక్షణం
గ్రాహయామాస. అది ప్రవృత్తి ధర్మానికే కర్మయోగము అని పేరు రాబోతోంది. నివృత్తి ధర్మాన్ని కూడా భగవానుడు అదే సమయంలో లోకంలో ప్రవేశపెట్టాడు. రెండూ సమాన కాలంగా మనకు అవసరం. సరే, ఇంక నివృత్తి ధర్మానికి ఇంకా మరీచ్యాదులు పనికిరాదు. అందుకోసం దానికోసం ఈ పురాణంలో ఇలా బోధిస్తారనమాట. దానికోసం సెపరేట్ గా ఇంకో కొంతమందిని ఆయన సృష్టించాడు. వాళ్ళు 4 సృష్టించాడని పురాణంలో చెప్తారు. సనక, సనందన, సనాతన, సనత్కుమార 4. అంతా వీళ్ళు అంతా సన. ఈ 4 కూడా భగవంతుని అవతారమే. భగవంతుడే ఆ రకంగా ప్రకటమవుతాడు అని భాగవతంలో 2వ స్కంధంలో చెప్తారు. కనుక ఈ సనక సనందనాదులను 4 సృష్టించి ఉపాధ్య సృష్టించి వాళ్ళకి నివృత్తి లక్షణం ధర్మం గ్రాహయామస. నివృత్తి లక్షణ ధర్మాన్ని, నివృత్తి అనే ధర్మాన్ని వాళ్ళ చేత పట్టించినాడు. అంటే వాళ్ళని బోధించి తద్వారా వాళ్ళ ద్వారా ఇంకా లోకంలో అది బయలుదేరు. ఏమిటి నివృత్తి లక్షణం ధర్మం అంటే? జ్ఞాన వైరాగ్య లక్షణం. ప్రవృత్తి లక్షణంలో ప్రవృత్తిలో కర్మ ఉంటుంది. కర్మఫలం. ఒక కామన, ఒక గోల్, ఆ గోల్ని చేరుకోవటానికి ఒక కర్మ, అది ప్రవృత్తి లక్షణం ధర్మం. నివృత్తి లక్షణము అంటే కర్మ ఉన్నది ఇక్కడ. జ్ఞాన, తెలుసుకొనుట, వైరాగ్య, లోకంలో ఉండే భోగముల నుండి విరక్తి, రక్తి లేక రాగము, అంబిషన్. సో అది డిజైర్, అది ప్రవృత్తి ధర్మంలో భాగం. డిజైర్లెస్నెస్, నాన్ అటాచ్మెంట్, అయితే దాన్ని డిటాచ్మెంట్ అని అంటారు. డిటాచ్మెంట్ అనండి, నాన్ అటాచ్మెంట్ అనండి. ఆసక్తి లేకుండా భోగముల, ఇంద్రియ భోగముల ఎడల విముఖముగా ఉండుట, వాటిని విదిలిపెట్టి వాటి మీద పెద్ద శ్రద్ధ లేకుండా ఉండుట, ఉపేక్ష చేసి ఉండుట, దాన్ని వైరాగ్యం అంటారు. ఇవన్నీ నేను చెప్తాను విస్తారంగా. ఇంక ఈ పైన అదే పాఠం, భగవద్గీత అంతా అదే పాఠం. సో జ్ఞాన వైరాగ్య రూపంగా ఉంటుంది నివృత్తి ధర్మం. దానికోసమని సనక సనందనాథుని సృష్టించి ఆ ధర్మాన్ని లోకంలో ప్రవర్తింపజేశాడు. ఈ విధంగా ధర్మాన్ని నిలబెట్టడం ద్వారా సమాజానికి రక్షణను భగవంతుడు కల్పించినాడు. మంచి ప్రణాళిక, చాలా అందమైన ప్రణాళిక. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.